ఇక వివరాల్లోకి వెళ్తే అక్రమ రేషన్ బియ్యం రవాణా కాకినాడ పోర్టు ద్వారా జరిగిందని, ఈ వ్యవహారంలో త్వరలో అరెస్టులుంటాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం కాకినాడ కోర్టు హాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లేతో కలిసి పోర్టు అధికారులు, షిప్పింగ్ ఏజెంట్స్, హెచ్ఎంఎస్ నాయకులతో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోర్టు అధికారులు, షిప్పింగ్ ఏజెంట్స్, హెచ్ఎంఎస్ నాయకులు పోర్టులో చేపట్టిన సంస్కరణలతో ఎదురైన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి చేసిన తప్పిదం కారణంగా కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా నిలిచిందని, దానిని సరిచేసే పనిని కూటమి ప్రభుత్వం చేపట్టిందని, అందులో భాగంగా చేపట్టిన సంస్కరణలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత జూన్ నెలలో చేపట్టిన దాడుల్లో సుమారు 50,000 మెట్రిక్ టన్నుల బియ్యంను సీజ్ చేస్తే వాటిలో 26,000 మెట్రిక్ టన్నుల పీడీఎఫ్ బియ్యం ఉందని అన్నారు. త్వరలోనే 41A నిబంధనల కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారిని అరెస్టు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 6A కింద కేసులను నమోదు చేయడం జరిగిందని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత అరెస్టు చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు నుండి అక్రమ బియ్యం తరలింపును అరికట్టేందుకు చేపట్టిన సంస్కరణల కారణంగా ఇబ్బందులు తలెత్తడం సహజమేనని, మరో 2 రోజుల్లో ఏ ఇబ్బందులు లేకుండా చేపట్టిన సంస్కరణలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త నాయకత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించిన విధానంలో పారదర్శకంగా, నిజాయితీగా మంచి పరిపాలన అందరికీ అందించాలనే ఓపికతోటి, ఒక ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ మార్పులు, చేర్పులు. సో ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిపైన మేము కక్ష సాధిస్తున్నాం అన్న భావన కాదు. 100% కాకినాడ పోర్టులో కంప్లీట్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపాలి. దానికి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తాం. అందులో భాగంగా మీకు ఎక్కడ పొరపాటు జరగకుండా, మీకు కూడా జాప్యం జరగకుండా, ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు, మీరు అనేక అంశాలు ఆవేదనతో మాట్లాడారు. బట్ అన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. రెండో విషయం, రైస్ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. అది కొంతవరకు కరెక్ట్. కానీ జరుగుతున్న వాస్తవాలు కూడా మీకు వివరించాలి కదా. దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో 50% పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం దొరికి, ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకెళ్తాం. అందులో భాగంగానే మేము 6A కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాదాపు 165 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు. పెనాల్టీస్ ఉంటాయి, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది. వాళ్ళందరికీ 41A నోటీసులు ఇచ్చి లీగల్గా జరగాల్సిన అరెస్టులు కానివ్వండి, లీగల్ ప్రాసెసెస్ కానివ్వండి, అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే, ఇందులో మీరు భాగస్వాములు. ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు కలెక్టర్ గారు, యువర్ స్టేక్ హోల్డర్స్ అని. సో మీరు స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టి యూఆర్ ఫ్రీ టు టాక్. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా సమస్య పరిష్కారం కోసం మీ జిల్లా అధికారిగా మన కలెక్టర్ గారిని మీరు కలవండి. ఆ సమస్య కోసం మీరు పరిష్కారం కోసం మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో దాని గురించి తప్పకుండా చేస్తాం. కానీ విత్ ఇన్ ద లీగల్ స్ఫియర్ మా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, అదేవిధంగా న్యాయబద్ధంగా మేము తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. మీ వ్యాపారాల్లో కానివ్వండి, మీకు ఆటంకాలు కలిగించాలని కానివ్వండి, లేదా కష్టపడి మా హమాలీ సోదరులు ఎవరైతే పాపం ప్రతిరోజు పోర్టులో అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అది ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తున్నాను. ఒక 2-3 రోజుల్లో ఎక్కడ కూడా ఇటువంటి బాటిల్ నెక్స్ లేకుండా ట్రాఫిక్ మూవ్మెంట్లో కానివ్వండి, బార్జెస్ మూవ్మెంట్లో కానివ్వండి, అదేవిధంగా షిప్ వెసల్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు. మీకు కూడా ఒక షెడ్యూల్ మీకు అర్థమయ్యే విధంగా, సో దట్ మీకు డెమరేజెస్ ఛార్జెస్ రాకుండా మీకు ఏ విధంగా వెసులుబాటు కల్పించాలో ఒక క్లారిటీ తీసుకొస్తారు. దాని ప్రకారంగా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ ఫోర్కాస్టింగ్. తప్పకుండా బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్, ఎందుకంటే మళ్ళీ 14th, 15th వస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది వీక్ కలెక్టర్ గారు కొత్త యాక్షన్ ప్లాన్ ఇనిషియేట్ చేసి మీ అందరితో కూడా మళ్ళీ క్లారిటీగా మీకు ఈ సమాచారం అందిస్తే ఇటువంటి అపోహాలు, అనుమానాలు లేకుండా దయచేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో మిమ్మల్ని కూడా భాగస్వాములుగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఆ పాత్ర మీరు కూడా పోషించమని
మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా మేము చేసే కార్యక్రమానికి మీరు కూడా దోహదపడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఇందులో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు.